ప్రభువైన యేసు యొక్క ముఖ్యమైన 3 వైఖరులు. మొదటిది వేరువేరు పరిచర్యల పట్ల యేసు యొక్క వైఖరి. లూకా సువార్త 9వ అధ్యాయము 49-50 వచనములలో మనము కలిగి ఉన్న పరిచర్యకు వేరైన పరిచర్య వారిని కలుసుకున్నప్పుడు ఏమి చేయాలో ప్రభువు మనకు నేర్పించాడు. ఒకడు దెయ్యాలను వెళ్ళగొట్టెను, కానీ అతడు శిష్యులతో కలవలేదు. అతనిని అడ్డుకోమని యోహాను యేసును అడిగెను. అతని జోలికి వెళ్ళవద్దు, అతనిని ఆ పరిచర్యను కొనసాగనివ్వమని యేసు యోహానుతో చెప్పారు. నీవు నీ పిలుపుకు కట్టుబడి ఉండుము, వాళ్ళు వారి పరిచర్యను నెరవేర్చనిమ్ము. అనేక మంది క్రైస్తవులు తాము చేసే పరిచర్య ఎంతో ముఖ్యమైనదని భావించి అందరూ దానినే చేయాలనుకుంటారు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము గమనించండి. దేవుడు వేరువేరు పరిచర్యలను వేరువేరు వ్యక్తులకు ఇచ్చి ఉన్నాడని ఒక పరిణితి గల క్రైస్తవుడు గుర్తిస్తాడు. ఒక వ్యక్తి సువార్తీకరణ, మరి ఒక వ్యక్తి సమాజ సేవ చేయగోరిన ఎడల ఎవరి పరిచర్య వారు చేసుకొనవచ్చును. ఈ 2 పరిచర్యల ద్వారా 2 వ్యక్తుల ద్వారా క్రీస్తు బయలుపరచబడను. మనము ఒకరినొకరు విమర్శింపబడకుందుముగాక. సృష్టిలో భేదమున్నది. దేవుడు ప్రతి పువ్వును ఒకే రంగులో ఒకే పరిమాణములో చేయలేదు. ఇంద్రధనస్సుకు అనేక వ్యత్యాసమైన రంగులున్నాయి. క్రీస్తు శరీరము కూడా అంతే. తాము బైబిల్ కళాశాలకు వెళ్ళలేదు కాబట్టి ఇంకెవరూ వెళ్ళకూడదని కొందరు అనుకుంటారు. ఇతరులు తాము బైబిల్ కళాశాలకు వెళ్ళినందున అందరూ వెళ్ళాలనుకుంటారు. ఇద్దరూ తప్పే. దేవుడు వారికిచ్చిన పిలుపుని బట్టి 2 పద్ధతులను వాడుకోవచ్చు. అయితే సంకుచితమైన మనస్సు గలవారు వారు చేసే పరిచర్యను తప్ప వేరే వాటిని చూడరు. అటువంటి వారికి ఇదొక మాట: ప్రతి పరిచర్యను బట్టి దేవునికి వందనాలు చెల్లించండి. మీ పరిచర్యకు మీరు కట్టుబడి ఉండండి. రెండవదిగా పాపుల పట్ల యేసు యొక్క వైఖరి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1-12 వచనాలలో వ్యభిచారములో పట్టబడిన స్త్రీ యొక్క కథను చదువుతాము. ఆమెను పరిసయ్యులు రాళ్లతో కొట్టి చంపాలనుకునిరి. ఈ రోజున కూడా అనేక మంది పరిసయ్యులున్నారు. వారి జేబులలో ఇతరుల మీద విసరడానికి రాళ్లుంటాయి. అనేక మంది బోధకులు బోధిస్తున్నప్పుడు ఇతరుల మీదకు రాళ్లు వేస్తారు. ఎవరిపైనైనను రాళ్లు వేయుటకు యేసు వద్ద రాళ్లుండవు. పాపము చేసిన వారిని ఆయన ఎల్లప్పుడూ కనికరించెను. నరహంతకులను, దొంగలను, వ్యభిచారులను యేసు విమర్శించడము మనము సువార్తలలో ఎప్పుడూ చూడము. కానీ ఆయన పరిసయ్యులను, సమాజ మందిరంలో ఉన్న మతనిష్ట గల వేషధారులను నరకానికి వెళతారని ఖండించడము మనము చూస్తాము. కానీ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో ఆయన అంటున్నారు, నేను నీకు శిక్ష విధింపను, ఇక పాపము చేయకుము అని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము గమనించండి. ఈ 2 వాక్యాలలో సువార్త అంతయు నీతిమంతులుగా తీర్చబడుట మరియు పరిశుద్ధపరచబడుట ఇమిడి ఉన్నది. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయవచ్చు అని పరిసయ్యులతో చెప్పెను. నీవు ఎవరిపైనను రాయి విసరడానికి శోధించబడినప్పుడు ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొనుము: దేవుడు నిన్ను బయటకు తీసిన గుంటను, రెండవదిగా నీ శరీరంలో ఈ రోజున ఉన్న పాపమును. అప్పుడు నీ జేబులో నుండి రాళ్లన్నిటినీ ఖాళీ చేస్తావు. ఆ తరువాత ఇంకెప్పుడు ఎవరి మీద రాళ్లు వేయలేవు. మూడవదిగా లేఖనముల పట్ల యేసు యొక్క వైఖరి. లూకా సువార్త 2వ అధ్యాయము 47-52 వచనములలో యేసు యెరూషలేమునకు వెళ్ళుట గురించి యోసేపు మరియలు ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఆలయంలో విడిచిపెట్టడం గురించి చదువుతాము. 12 ఏళ్ల వయసులో యేసు లేఖనాలను ఇశ్రాయేలులో ఉన్న పండితులందరికంటే మెరుగుగా ఎరిగియుండెను. ఆయన లేఖనాలను వివరించిన రీతిని బట్టి వారు ఆశ్చర్యపడిరి. యేసు ఇంటి యొద్ద బైబిలును కలిగి ఉండలేదు. ఆ రోజులలో ముద్రింపబడిన బైబిళ్ళు లేకుండెను. ఎవరు ఇంటి వద్ద వాటిని కలిగి ఉండలేదు. అయితే 12 ఏళ్ల వయసులో యేసు లేఖనాలను ఎలా ఎరిగియుండెను? అవి సమాజ మందిరములోను బడిలోను చదవబడినప్పుడు ఆయన జాగ్రత్తగా వినెను. ఈ రోజున మన ఇళ్లలో ముద్రింపబడిన బైబిళ్ళున్నాయి. మనలో చాలామంది అనేక తర్జుమాలను కలిగి ఉన్నాము.
అయినప్పటికీ ఈ రోజున ఎక్కువ మంది క్రైస్తవులకు బైబిలు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. నీవు దేవుని వాక్యాన్ని అధ్యయనము చేయకపోతే క్రీస్తు శరీరాన్ని కట్టలేవు. ఆయన తండ్రిని సేవించుటకు యేసు కూడా బాల్యము నుండి లేఖనాలను అధ్యయనము చేయవలసి వచ్చెను. నీవు లేఖనాలను అధ్యయనము చేసే విషయంలో స్వామరిగా ఉంటే దేవుడు నిన్ను ఎప్పుడూ వాడుకోడని నేను నిశ్చయముగా నమ్ముతాను. కానీ నీవు లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనము చేసి ఆత్మతో నింపబడుటకు ఆశపడితే దేవుడు నిన్ను బలముగా వాడుకొనును. కనుక నీవు రక్షణ పొందిన మొదటి దినాల నుండి దేవుని వాక్యమును అధ్యయనము చేసే అలవాటును అలవరుచుకొనుము. అప్పుడు నీవు దేవుని మనస్సును, ఆయన మార్గములను తెలుసుకొనేదవు. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.